ఓకే అండి, ఈ వీడియోలో మనము ఈ పొడుపు కథలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుంటాం. ఇవి ఇంతకుముందు ఆర్వీఎస్ సుందరం గారి యొక్క విభజనలో గద్యాఖ్యానాలు ప్రతిసారి చెప్పుకోవాలి. ఇది అసలు ఆర్వీఎస్ సుందరం అనేటువంటి విభజన చాలా ఉపయోగకరమైనటువంటి విభజన అండి. ఇది గద్యాఖ్యానాలు, జానపద కవిత్వము, సామెతలు, అదేవిధంగా పొడుపు కథలు. రైట్. ఇందులో గద్యాఖ్యానాలను మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించాడు. ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. పుక్కిడి పురాణాలు, ఐతిహ్యాలు, జానపద కథలు అని 3 రకాలుగా వర్గీకరించాడు. పుక్కిడి పురాణాలు, ఐతిహ్యాలు, జానపద కథలు. జానపద కవిత్వాన్ని మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించాడు. ఒకటి జానపద గేయాలు, ఇంకొకటి జానపద కథా గేయాలు. సామెతలలో కూడా మళ్ళీ ఇంతకుముందు మీకు వీడియోలో సామెతల యొక్క వర్గీకరణ, సామెతల యొక్క రకాలు అన్నిటినీ చెప్పడం జరిగింది. సామెతలతో సంబంధం ఉన్నటువంటి ఇంకొక అంశాన్ని కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము, జాతీయాలు. చాలా 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 ఇంపార్టెంట్ అండి సామెతలు, జాతీయాలను గుర్తుపట్టడం అనేటువంటిది. తర్వాత మనం పరీక్షలు రాస్తూ ఉంటాం కాబట్టి ఆ పరీక్షల్లో మీకు తేలిపోతుంది. ఎట్లా బిట్ అనేటువంటిది ఎట్లా వస్తుంటుంది. మళ్ళీ ప్రశ్నాపత్రాల యొక్క విశ్లేషణ కూడా ఉంటుంది. గత ప్రశ్నాపత్రాల యొక్క విశ్లేషణ కూడా ఉంటుందండి. ఎట్లా ఉంటుందని అంటే, ఒక ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఉంటే ఆ 4 ఆప్షన్స్లలో ఒకటే సమాధానం అవుతుంది. మిగతా 3 ఆప్షన్స్ వేటికి సమాధానాలు అవుతాయనేటువంటి విధంగా విశ్లేషణ అనేటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం టాపిక్ వైజు ఈ అంశాలనేటువంటి మొత్తము అయిపోయిన తర్వాత, టాపిక్ వైజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గత ప్రశ్నాపత్రాల విశ్లేషణ అనేటువంటిది ఉంటుంది. ఓకే, గద్యాఖ్యానాలు, జానపద కవిత్వము, సామెతలు, పొడుపు కథలు. ఇప్పుడు మనం ఈ వీడియోలో పొడుపు కథల గురించి తెలుసుకుంటాం. మరి పొడుపు కథలు అని అంటే దీనివల్ల లాభం ఏమైనా ఉన్నదా? పొడుపు కథల వల్ల నాలెడ్జ్ వస్తుందా అని అంటే, ఈ పొడుపు కథలు లోకజ్ఞానాన్ని కలగజేస్తాయి. లోకజ్ఞానాన్ని చాలా వరకు మాట్లాడేటువంటి వాళ్ళు, బాగా ఉపన్యసించేటువంటి వాళ్ళు సామెతలను ఎక్కువగా వాడతారు. ఇంతకుముందు అసెంబ్లీలో గత 15 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో నగరికల్లి ఎమ్మెల్యే ఒక ఆయన ఉండేటువంటి వాడు, నోముల నరసింహయ్య అని. మన హాలియాల గెలిచిండు. అంటే కొద్ది నెలల క్రితం ఆయన మరణించడం కూడా జరిగింది. ఆ నోముల నరసింహయ్య మాట్లాడేటువంటి క్రమంలో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలను ఉపయోగించుకుంటూ చక్కగా ఉపన్యాసం ఇచ్చేటువంటి వాళ్ళు. అంటే ఈ సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు అనేటువంటి ఉపన్యాసకులకు తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. నాలెడ్జ్, లోకంలో ఏ విధంగా బతకాలనేటువంటివి జ్ఞానాన్ని కూడా నేర్పుతాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కూడా పెంపొందిస్తాయి, సైంటిఫిక్ నాలెడ్జ్ని కూడా పెంపొందిస్తాయి. అసలు పొడుపు కథలు అని అంటే పొడుపు విడుపు అనేటువంటిది ఉంటుంది. పొడుపు విడుపు ఏంది? పొడుపేంది, విడిపోయింది. పొడుపు అంటే ప్రశ్న, విడుపు అంటే సమాధానము, అంటే జవాబు. అంటే ప్రశ్న సమాధానాలతో కూడుకున్నటువంటివి పొడుపు కథలు. అంటే ప్రశ్నను పొడుస్తాడు. ప్రశ్నను పొడిచినప్పుడు దాన్ని విప్పాలి. విప్పితే విడుపు, పొడిస్తే పొడుపు. అందుకనే ఈ పొడుపు కథలని ఏమంటారనంటే పొడుపు విడుపు కథలని పేరుతో కూడా పిలుస్తారు. పొడుపు విడుపు కథలు. పొడుపు విడుపు కథలు. పొడుపు అంటే పొడవడము. పొడవడం అంటే కత్తి తీసుకొని పోవడం కాదు, ప్రశ్నను సంధించడం. విడుపు అంటే విప్పడం, ఆ ప్రశ్నకు సమాధానాన్ని విప్పడం. కాబట్టి పొడుపు విడుపు కథలు అనేటువంటిది కూడా అంటూ ఉంటారు. జ్ఞాపక శక్తిని కూడా పెంపొందిస్తాయి. ఏదైనా ఒక పొడుపు కథ నేను చెప్పాను, ప్రశ్న, ఏదైనా ఒక పొడుపు కథని చెప్పాను. నేను ఒక పొడుపు కథని చెప్తాను చూడండి. ఆకులు దాన్ని గాను ఆకులుంటాయి, బాలింతను గాను పాలుంటాయి, సన్యాసిని గాను జడలుంటాయి. మరి ఏంది? ఆకులు దాన్ని గాను ఆకులుంటాయి, పోకలు దాన్ని గాను పోకలుంటాయి, సన్యాసిని కాదు జడలుంటాయి, పాలింతను గాను పాలుంటాయి. మరి నేనేంటి? ఇది ప్రశ్న. అని అంటే ఆకులు దాన్ని గాను ఆకులు ఉంటాయి అని అన్నాం, పోకలు దాన్ని గాను పోకలుంటాయి, సన్యాసిని గాను జడలుంటాయి, బాలింతను గాను పాలుంటాయి అని అంటే మర్రి చెట్టు దానికి సమాధానము.
మరి ఈ ప్రశ్న వేసినప్పుడు ప్రశ్న విన్నటువంటి వాళ్ళు కొంచెంసేపు ఆలోచన చేస్తారు. ఆలోచన చేయడం ద్వారా వానిలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. అంటే పొడుపు కథలు అనేటువంటివి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. ఈ విడుపులతో కూడుకున్నటువంటివి పొడుపు కథలు. ఇంతకుముందే చెప్పాను, పొడుపు అనగా ప్రశ్న, విడుపు అనగా సమాధానం. అంటే ఆలోచనకు పదును పెడుతూ చక్కని ఉపమానాలతోటి ఊహాత్మకంగా మరి అతిశయోక్తి రూపక ప్రశ్నయే ఏమవుతుందనంటే పొడుపు కథ అవుతుంది. మరి ఊహాత్మకంగా ఉండాలి, అది ఆలోచనకు పదును పెడుతూ ఉండాలి, మళ్ళీ అతిశయోక్తి రూపకంగా ఉండాలి. అతిశయోక్తి అంటే కొంచెం ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తానన్నట్టుగా. ఇంకొకటి చూసుకోండి, పొడుపు కథల్లో శృంగార భావన అనేటువంటిది ఉంటుంది. అంటే కొంచెం చూస్తే అది పొడుపు కథ అని చెప్పినప్పుడు కొంచెం గలీజ్గా అనిపిస్తుంది. ఏంద్రా అని వీడు ఇట్లా అడుగుతున్నాడు, సమాధానం చెప్పేసరికి అని అంటాం. గుడి చుట్టూ తిరిగి గుళ్ళె ఉచ్చబోసే, ఇది పొడుపు కథ. దానికి సమాధానం ఏంటిది? గుడి చుట్టూ తిరిగి గుళ్ళె ఉచ్చబోసే. అరే ఏంది ఇట్లా అన్నాడు సారు, ఉచ్చ అంటుండే, అది ఇంటండు ఇది అంటుండే ఇది అని అంటే కొబ్బరికాయ పట్టుకొని మనము గుడి చుట్టూ తిరుగుతాము, తిరిగి గుళ్ళె మధ్యలో పోయి కొబ్బరికాయ కొట్టగానే నీళ్ళు పోసింది కదా, నీళ్ళు అనేటువంటి బయటకు వస్తుంది కదా, అది దానికి అంటే కొబ్బరికాయ అని చెప్పగానే అని అంటాం. అంటే ఇట్లాంటి పొడుపు కథలు అనేటువంటివి చాలా 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 అనేటువంటివి ఉంటాయి. అంటే ఆలోచనకు పదును పెడుతూ చక్కని ఉపమానాలతోటి ఊహాత్మకంగా ఉండాలి. ఊహాత్మక సమాధానాలను కలిగినటువంటి మరి అతిశయోక్తి రూపకమే ఏమవుతుందనంటే పొడుపు కథ. అంటే ఆలోచనకు పదును పెట్టాలి, అది ఊహాత్మకంగా ఉండాలి, సమాధానాలు కూడా ఊహచే వెతికే విధంగా ఉండాలి, ఊహించాలి, జ్ఞాపక శక్తిని పెంపొందించే విధంగా ఉండాలి. అట్లాంటి వాటిని ఏమంటారనంటే పొడుపు కథలు అని అంటారు. మరి అర్థాన్ని సవాల్ చేస్తుంది. ఈ పొడుపు కథలు అనేటువంటివి కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. పొడుపు కథలను ఆంగ్లంలో ఏమంటారు అని అంటే పజిల్స్ అని అంటారు. పజిల్స్ నెక్స్ట్ రిడిల్స్ అని కూడా అంటారు. పజిల్స్ అదేవిధంగా రిడిల్స్ అని అంటారు. మరి ఎనిగ్మా అనేటువంటి పేర్లతో కూడా ఈ పొడుపు కథలు పిలుస్తుంటారు. ఎక్కువగా వాడేటువంటి పదాలు మాత్రము పజిల్స్, అదేవిధంగా రిడిల్స్. ఓకేనా? ఇవి పొడుపు కథలకు సంబంధించిన నిర్వచనం. అసలు మరి ఈ పొడుపు కథలను ఏ భాషల్లో అంటే ఏ పేర్లు ఉన్నాయి అనేటువంటిది చూద్దాం ఇప్పుడు. పొడుపు కథలు వివిధ భాషలలో పేర్లు. రైట్. అసలు పొడుపు కథలు వివిధ భాషలలో పేర్లు అని తెలుసుకోవడానికంటే ముందు తెలంగాణలో పొడుపు కథలని ఏమంటారు, ఇది బిట్టు. ఓసారి అడిగిండు కూడా. తెలంగాణలో పొడుపు కథలకు గల పేరు ఏందనంటే తట్లు. అట్లు కాదు, తట్లు. మరి ఇక్కడ ఈ పొడుపు కథలు వివిధ భాషల్లో ఉన్నటువంటి పేర్లు ఎక్కువగా ఇది ఈ ప్రశ్నలను సెట్టు నెట్టు లాంటి పరీక్షలలో చాలాసార్లు అడిగిండు. ఎట్లా అడుగుతున్నారంటే ఒకవైపు ఏమో భాష ఇస్తున్నాడు, ఇంకొక వైపు ఏమో పేర్లు ఇచ్చి జతపరచమని అంటున్నాడు. మొత్తం గుర్తుపెట్టుకోండి, రాబోయేటువంటి పోటీ పరీక్షలలో ఎక్కువగా ఈ కింది వానిలో సరైనది ఏంది, ఈ కింది వానిలో సరికానిది ఏది, జతపరచండి, అవే అడుగుతున్నాడు. కాబట్టి వాటి మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మరి ఇక్కడ సంస్కృతంలో పొడుపు కథలకు ఉన్నటువంటి పేర్లు ఏంది అని అంటే ప్రహేళిక. సంస్కృతంలో ప్రహేళిక అనేటువంటిది పేరుంది. అదేవిధంగా బ్రహ్మోదయం అనేటువంటి పేరు కూడా ఉన్నది, బ్రహ్మోదయం. అదేవిధంగా వివాదం అంటే పంచాయతీ కాదండి, గొడవ కాదండి, ఒక సంభాషణ లాగా, ప్రశ్న సమాధానాలాగా ఉంటుంది వివాదం, బ్రహ్మోదయము. ఓకే, రైట్. తర్వాత హిందీలో పొడుపు కథలను ఏమంటారు అని అంటే పహేలి అని అంటారు. పహేలి. అదేవిధంగా బుల్బులయ్యా, అదేవిధంగా రుజోవత్. ఇవి పేర్లు హిందీలో. పహేలి, బుల్బులయ్యా, రుజోవత్ అనేటువంటి పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ తమిళంలో, సంస్కృతంలో ప్రహేళిక, బ్రహ్మోదయము, వివాదము.
హిందీలో పహేలి, బుల్బులయ్య, రుజోబత్. మరి తమిళంలో ఏం పేర్లు అని అంటే వీడికథై, పుదూర్ అనేటువంటి పేర్లు ఉన్నాయి. వీడికథై, పుదూర్, రైట్. విడికథై, పుదూర్ అనేటువంటి పేర్లు ఉన్నాయి తమిళంలో. మరి కన్నడంలో ఒగటు అనేటువంటి పేరు ఉన్నది. ఒగటు. ఒడికథై అనేటువంటి పేరు కూడా ఉన్నదండి. నెక్స్ట్ 1-2 అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఓకే, 1-2, ఒగటు అనేటువంటి పేర్లు. అదేవిధంగా కన్నడం తర్వాత ఉన్నటువంటిది బెంగాలీ. బెంగాలీ భాషలో ధామ్ దా ఒకటి, దామ్ ధా పేర్లు చూడండి. దామ్ దా అంటే ధూమ్ ధామ్ లెక్క అన్నమాట. ధూమ్ ధామ్ అనేటువంటి పదానికి దామ్దా కాదు, ఇక్కడ ధూమ్ ధామ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అలజడి అనేటువంటి పేరు ఉన్నది. తెలంగాణ ధూమ్ధామ్, ఆ ధూమ్ధామ్, ఈ ధామ్ధామ్ అంటే చూసినావా, అసలు అలజడి చేయడమే ధామ్ధామ్ అంటే. ఇట్లా ఇక్కడ ఆ ధూమ్ధామ్ వేరు, ఇది ధామ్దా. ఇవి బెంగాలీలో పేర్లు. మరి తెలంగాణలో ఏమని పేర్లు అని అంటే తట్లు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. తెలంగాణలో పొడుపు కథలకు ఏమని పేరు అని అంటే తట్లు అనేటువంటి పేరు ఉన్నది. మరి ఈ పొడుపు కథల మీద పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇంతకుముందు గత ప్రశ్నాపత్రాల్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. అసలు మొట్టమొదటిసారిగా పొడుపు కథల మీద పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఎవరో, అసలు ఏ యూనివర్సిటీలో పిహెచ్డి అయ్యింది అని అంటే ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అయింది. ఎవరయ్యా అని అంటే ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఆయన పేరే కసిరెడ్డి వెంకటరెడ్డి గారు పొడుపు కథల మీద ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేయడము జరిగింది. మరి ఈ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ సంవత్సరంలో చేశారు అని చూసినట్లయితే 1981లో కసిరెడ్డి వెంకటరెడ్డి గారు పిహెచ్డి చేశారు. మరి తెలుగులో పొడుపు కథలు అనేటువంటి అంశము మరి తెలుగులో పొడుపు కథలు అనేటువంటి అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీలో 1981లో పిహెచ్డి చేశాడు. ఎవరి యొక్క పర్యవేక్షణలో అని అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేయడము జరిగింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటే తెలుసుగా మీకు, కరీంనగర్ జిల్లా హనుమాజిపేట అంటే ఇప్పుడు సిరిసిల్ల జిల్లా అయిపోయింది అనుకోండి. ఈ సినారే పర్యవేక్షణలో తెలుగులో పొడుపు కథలు అనేటువంటి అంశం మీద కసిరెడ్డి వెంకటరెడ్డి గారు పిహెచ్డి చేశాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి పొడుపు కథలకు సంబంధించి. తెలుగులో పొడుపు కథలు అనేటువంటి అంశం మీద మొట్టమొదటి పిహెచ్డి ఏ యూనివర్సిటీలో అయింది? ఉస్మానియా యూనివర్సిటీలో. తెలుగులో పొడుపు కథలు అనేటువంటి అంశం మీద మొట్టమొదటి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఎవరు? కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి అదేవిధంగా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకసారి అడిగాడు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరి పర్యవేక్షణలో పొడుపు కథలు అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేశారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో. సినారే అంటే సి నారాయణ రెడ్డి గారు. ఓకే, ఇట్లా పొడుపు కథలకు సంబంధించి చాలా 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 పరిశోధనలు తర్వాత జరిగినాయి. మరి పొడుపు కథలకు ఏమైనా పర్యాయ పదాలు ఉన్నాయా, వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా అని అంటే ఉన్నాయండి. పొడుపు కథలు పర్యాయ పదాలు చూద్దాం. పొడుపు కథలు పర్యాయ పదాలు. ఇంతకుముందేమో పొడుపు కథలకు వివిధ భాషల్లో ఉన్నటువంటి పేర్ల గురించి తెలుసుకున్నాము. పొడుపు కథల మీద పిహెచ్డి చేసినటువంటి వ్యక్తులు ఎవరో తెలుసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు పొడుపు కథలు పర్యాయ పదాలు. పొడుపు కథలకు ఉన్నటువంటి పర్యాయ పదాలు ఏంటంటే సమస్యలు, చిటుకులు, ఇంతకుముందు చెప్పాను తట్లు తెలంగాణలో అంటూ ఉంటారు తట్లు. తర్వాత మారుతట్లు, సమస్యలు, చిటుకులు, తట్లు, మారుతట్లు. శాస్త్రాలు అని కూడా అంటారు తెలంగాణలో. శాస్త్రాలు వేసిన అని అంటారు. శాస్త్రాలు. అదేవిధంగా చిక్కుముళ్ళు, యక్ష ప్రశ్నలు ఏకరా అని అంటుంటారు యక్ష ప్రశ్నలు అని. పొడిసే కథలు, విప్పే కథలు. పర్యాయ పదాలు అంటే వేరు పేర్లేంటి, ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయి. నానా అర్థాలు అంటే అర్థాన్ని వేరు అర్థాలు ఉన్నటువంటి నానా అర్థాలు. పర్యాయ పదాలు అంటే పేర్లండి. ఓకే, పొడిసే కథలు, విప్పే కథలు, యక్ష ప్రశ్నలు.
వేసే కథలు విప్పే కథలను కూడా అంటారు. వేసే కథలు విప్పే కథలు, సమస్యలు, చిటుకులు, తట్లు, మారుతట్లు ఇవన్నీ పొడుపు కథలకు సంబంధించినటువంటి పర్యాయ పదాలు. మరి ఆచార్య కసిరెడ్డి వెంకరెడ్డి గారు మరి ఈ పొడుపు కథలకు సంబంధించినటువంటి వర్గీకరణ కూడా చేయడము జరిగింది. అంటే గృహజీవనానికి సంబంధించినటువంటి ప్రహేళికలు, మరి అదేవిధంగా శ్రామిక జీవనకు సంబంధించినటువంటి ప్రహేళికలు, వ్యవసాయ సంబంధి ప్రహేళికలు, హాస్య సంబంధి ప్రహేళికలు, తాత్విక సంబంధి ప్రహేళికలు అని అనేక రకాలుగా ఈ ప్రహేళికల గురించి చెప్పడం జరిగింది. మరి ఎట్లా ఆడుతున్నాయి బిట్స్ అనేటువంటివి, ఎట్లా ఆడుతున్నాడు అని అంటే ఏదైనా ఒక ప్రహేళిక ఇచ్చి దాని సమాధానాన్ని గుర్తించమని అడుగుతున్నాడు. అక్కజెల్లెళ్ళు ఏడుస్తాయి కానీ దగ్గరకు రాలేవు. ఏంటిది ఇది? అక్కజెల్లెళ్ళు కలిసి ఏడుస్తాయి కానీ దగ్గరికి రాలేవు అని అంటారు. ఈ కళ్ళు, అక్కజెల్లెళ్ళు కలిసి ఏడుస్తాయి అంటే రెండు కళ్ళు ఒకటేసారి ఏడుస్తుంది కానీ దగ్గరికి రాలేవు. ఇది ఒక పొడుపు. కాళ్ళు లేనోడు కాశీదాకా పోయిండు, పొడుపు కథ. కాళ్ళు లేనోడు కాశీదాకా పోయిండు. ఆన్సర్ ఏంటిది? పాముకు కాళ్ళు ఉండవు కానీ కాశీదాకా పోతుంది. నెక్స్ట్, కటకట రాముని కడుపున పుడితి, ఏమై పుడితి ఏం సుఖపడితి, ఆడదానితో దెబ్బలు తింటి ఆగలేకపోయి అగ్గిల పడితే. ఏంటిది? కటకట రాముని కడుపున పుడితి, ఏమై పుడితి ఏం సుఖపడితి. నెక్స్ట్, ఆడదానితో దెబ్బలు తింటి ఆగలేకపోయి అగ్గిల పడితి అని అన్నాము. మరి దీనికి ఆన్సర్ ఏంటిది? పేడై పుట్టడం అనేటువంటిది. కటకట రాముని కడుపున పుడితి అంట, ఏమై పుడితి ఏమై సుఖపడితే పేడగా పుట్టడం వల్ల ఏమన్నా అదా? ఆడదానితో దెబ్బలు తింటి అని అంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఆ పేడని తీసుకొచ్చి పిడికలు చేస్తారు, అంటే గోడల్లో కొడతా ఉంటారు కదా దెబ్బలు తినడం. మరి ఆగలేకపోయి అగ్గిల పడితే మళ్ళీ పిడికలు ఎక్కడ పోతాయి? అగ్గిల పడతాయి. మరి అది ఆన్సర్. అంటే ఏదో ఊహ చేత సమాధానాన్ని వెతకడము, ఆలోచనకు పదును పెట్టడము, ప్రశ్నార్థ రూపకంగా ఉండేటువంటి కథలే పొడుపు కథలు. ఇంకా చూసినట్లయితే, అమ్మా నీ కొడుకు ఎంత చక్కని వాడు, మధ్యాహ్నం వచ్చేసరికి చచ్చిపోయిండు. అంటే అమ్మా నీ కొడుకు ఎంత చక్కనోడు, మరి మధ్యాహ్నం వచ్చేసరికి సన్నీళ్ళు పోసేసరికి చచ్చిపాయే అని అన్నాం అనుకోండి. అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, రెండు ఉంటాయి. అది సాంపి అనేటువంటిది ఒకటి వస్తుంది, మధ్యాహ్నం వరకే చచ్చిపోయిండు అని అంటే మధ్యాహ్నం వరకే చచ్చిపోయిండు అని అంటే సాంపి అని వస్తుంది, అంటే కల్లాపి చల్లడం అనేటువంటిది వస్తుంది. సన్నీళ్ళు పోసేసరికి చచ్చిపోయిండు అని అంటేనేమో నిప్పు అనేటువంటిది వస్తుంది, నిప్పు మీద నీళ్ళు పోయేసరికి మొత్తము పోతుంది అని అర్థం. ఇట్లా చాలా పొడుపు కథలు ఉంటాయండి. ఆ పొడుపు కథలన్నింటినీ మనము చూసుకోవాలి. ఓకే, ఇది పొడుపు కథలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం. ఏం లేదు, మీరు తెలుసుకోవాల్సింది పొడుపు కథల గురించి. పొడుపు కథలకు వివిధ భాషల్లో ఉన్నటువంటి పేర్లు, ఇది పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి అందరికీ. ఇంతకుముందు చెప్పినటువంటివి ఇవి. సంస్కృతంలో ఏమంటారు? ప్రహేళిక, బ్రహ్మోదయ వివాదము. హిందీలో ఏమంటారు? పహేలి, బుల్బులయ్య, రుజోవత్. తమిళంలో విడికతై పుదూర్, కన్నడంలో ఒకటు వంటు, బెంగాలీలో దామ్దా దామ్దా, తెలంగాణలో తట్లు. ఇంగ్లీష్లో ఇంతకుముందు చెప్పాను ఫజిల్స్, ఇంతకుముందు దాంట్లో ఉన్నది ఫజిల్స్, రీడిల్స్, ఎనిగ్మా. ఈ ఇంగ్లీష్లో ఫజిల్స్, రీడిల్స్, ఎనిగ్మా అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. పొడుపు కథల మీద పిహెచ్డీ చేసిండు ఎవరు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. పొడుపు కథలకు ఉన్నటువంటి పర్యాయ పదాలు గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు ఆ పొడుపు కథ ఏదైనా పొడుపు కథ ఇచ్చినప్పుడు దాన్ని ఊహ చేత సమాధానం వెతికేటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి. ఇది పొడుపు కథలకు సంబంధించినటువంటి సమాచారం అండి. దీనితో జానపద సాహిత్యంలో భాగంగా గద్యాఖ్యానాలు, అదేవిధంగా జానపద కవిత్వము, అదేవిధంగా సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు అనేటువంటి అంశాలు జానపద సాహిత్యానికి సంబంధించి పూర్తయిపోయినాయి. మనము తర్వాత జానపద విజ్ఞానాన్ని గురించి తెలుసుకుంటాం. రైట్.